రోమా 1:28 నుంచి 32 వరకు కలిసి చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను నైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దయచేసి కూర్చోండి. 18వ అధ్యాయంతో పౌలు ఈ అంశాన్ని ప్రారంభించాడు. దేవుడి ఉగ్రత పరలోకం నుంచి దేవుడు నిరంతరం కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమమయుడు మాత్రమే కాదు, దేవుడు మహోగ్రత కలిగిన వాడు అనే విషయాన్ని కూడా మనం వాక్యంలో చూసాం. దేవుడు నిరంతరం పరలోకం నుంచి తన ఉగ్రతను కనపరచడానికి కారణాలు ఏంటి? ఇక్కడ 19వ వచనం నుంచి 18వ వచనం నుంచే చెప్తున్నాడు. మనుషులు తమ దుష్టత్వాన్ని బట్టి, దేవుడంటే ఉన్న ద్వేషాన్ని బట్టి, ఆయన ప్రమాణాలంటే ఉన్న లెక్కలేని తనాన్ని బట్టి దేవుని సత్యాన్ని అణచివేస్తూ ఉన్నారు. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయనను పొగడడం లేదు. దేవుడు చేస్తున్న మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. కానీ ఏం చేశారు అంటే ఆ సృష్టికర్త యొక్క నిత్య శక్తిని బట్టి, దైవత్వాన్ని బట్టి ఆయనను ఆరాధించడానికి బదులు సృష్టిలో ఉన్న జంతువులను, మనుషులను, వస్తువులను దేవుడిగా ఆరాధిస్తున్నారు. అందువల్ల దేవుడు 3 విషయాలకి వాళ్ళను అప్పగించేశాడు అని చెప్పాడు. మొదటిగా వాళ్ళను అపవిత్రతకు అప్పగించాడు. రెండవదిగా వాళ్ళను తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడు. ఈ అపవిత్రత, తుచ్చమైన అభిలాషలకు అప్పగించడం వలన కలిగిన ఫలితం ఏంటంటే స్త్రీలు తమ స్వభావానికి విరుద్ధంగా వేరే స్త్రీలతో కామవాంఛ తీర్చుకోవడం, పురుషులు వేరొక పురుషులతో కామవాంఛ తీర్చుకోవడం అనేది జరుగుతుంది. దేవుడు ఆ విధంగా వాళ్ళను ఆ పాపానికి అప్పగించేయడం వల్ల వాళ్ళు ఆ పాపంలో కొనసాగుతూ దానికి తగిన విధంగా అవమానాన్ని, రోగాలను, సమాజంలో ఒక రకమైన అవమానకరమైనటువంటి జీవితాలను జీవిస్తూ వాళ్ళు ఇంకా తమకు నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. దేవుడు పాపానికి వేసే శిక్ష గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడు పాపానికి అన్ని సందర్భాల్లో కూడా ఆకాశం నుంచి అగ్ని కురిపించడు, జలప్రళయాన్ని రప్పించడు, యాక్సిడెంట్లే జరగనివాడు అన్ని సందర్భాల్లోనూ కూడా. కొన్ని సందర్భాల్లో మనుషులను తమ పాపానికే అప్పగించేస్తాడు. మనం చూసాం కదా, చార్లీ అనే భక్తుడిని ఇక్కడ షూట్ చేసి చంపాడు. వాళ్ళు ద్వేషం పెంచుకున్నాడు చార్లీ అనే భక్తుడి మీద. ఆ చార్లీ అనే భక్తుడు చేస్తున్న ప్రచారం మీద, అంటే అతడు ఈ స్వలింగ సంపర్కానికి, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు కామవాంఛలు తీర్చుకోవడం తప్పు, అబార్షన్ చేయించడం, పిల్లల్ని గర్భంలోనే చంపేయడం పాపం అని అతను, ఈ చార్లీ అనే భక్తుడు మొత్తం అన్ని చోట్ల ప్రకటన చేస్తూ, డిబేట్లు చేస్తూ ఉన్నప్పుడు ద్వేషం పెంచుకుంటూ వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? అలాంటి వ్యక్తులను, పైగా వాడు ఎవడో, ఈ చంపినోడు ఎవడో తెలుసా? ఇంకొక అబ్బాయితో కామవాంఛలు తీర్చుకుంటున్నాడు అనమాట. సో వాడిని దేవుడు ఏం చేశాడు? వాడు పాపానికి వదిలేశాడు, వాడు హత్య చేశాడు. ఇప్పుడు వాడి జీవితాన్ని ఏమైనా చక్కగా ఆస్వాదిస్తున్నాడా? లేదు.
వాడిని ఒక చిన్న గదిలో బంధించి ఇంక ఏమి ప్రపంచంలో దేన్ని చూడకుండా ఎవరిని కలవకుండా వాడిని బంధించి ఉంచారు. అంతకు మించిన శిక్ష ఏంటండి మనిషికి? కేవలం భోజనం తలుపు కింద నుంచి వస్తుంది అంతే. 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తావు, ఒకటే జత, దాన్నే ఉతుకుంటూ దాన్నే మార్చుకుంటూ ఉండాలి. ఓకే, మహా అయితే ఒక 8 అడుగులు ఉండేటటువంటి ఆ గదిలో ఒక చిన్న బెడ్ ఉంటుంది అంతే, దాంట్లో మాత్రమే పరిమితం అయిపోయి ఉండాలి. ఒకవేళ జీవిత ఖైదు అనంటే చచ్చేంత వరకు కూడా వాళ్ళు జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వస్తే అంతకు మించిన శిక్ష ఏమైనా ఉందా? చూడండి, ఇక్కడ 3వదిగా మనం 28వ వచనం చూస్తే, దేవుడిని దేవుడిగా మహింపరచకపోవడం వల్ల, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం వల్ల, అక్షయుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి లెక్క చేయకుండా ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల ఏం చేస్తున్నాడు? చూడండి 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. చోటు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అది మీ విషయంలో కూడా నిజమేనా? మీరు నిజంగా దేవునికి మనస్సులో చోటిచ్చారా? అందుకే కదండి పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు అంటే, ఇది సరిపోదండి. వచ్చి కొద్దిసేపు కూర్చుంటే సరిపోయేది కాదు. నువ్వు దేవుణ్ణి దేవుడిగా మహిమపరుస్తున్నావా? నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుని సత్యం అంతటిని కూడా నువ్వు అనుసరిస్తున్నావా? లేదంటే చిన్నప్పటి నుంచి ఇందులోనే పుట్టాము అని అంటున్నావా? బైబిల్ ప్రకారం పుట్టు క్రైస్తవులు లేరు. నువ్వు ఒక ప్రత్యేకమైన కులంలో పుడితే నువ్వు క్రైస్తవురాలి కాదు. ఎన్నిసార్లు చెప్పాలి ఈ సత్యాన్ని? ఎప్పుడో చొట్టపు చూపుగా వాక్యంలో కనబడే దేవుణ్ణి తలుచుకుంటే సరిపోదు. నీ కుటుంబంలో మేలు చేయడం కోసం దేవుడు లేడు. నీకు సృష్టికర్తగా నువ్వు ప్రతినిత్యము కూడా నీ హృదయంలో ప్రతిష్ఠించి కొలిచేటటువంటి అక్షయుడైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అందువల్ల నువ్వు నిజంగా ఆయనకు మనస్సులో చోటిస్తే నీ జీవితం నామకార్థమైనటువంటి భక్తి నీ చూపించదు, చాలా శ్రేష్టమైనటువంటి భక్తిని చూపిస్తుంది. అందువల్ల ఒకవేళ నువ్వు కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే వస్తూ చొట్టపు చూపుగానే దేవుణ్ణి పలకరించే వ్యక్తిగా, కేవలం దేవుణ్ణి వాడుకునే వ్యక్తిగా, దేవుని చేతిలో వాడబడే సాధనంగా కాకుండా దేవుణ్ణి వాడుకునే వ్యక్తిగా ఉన్నావనంటే కనుక ఇది నీకోసం. చూడండి, వాళ్ళు తమ మనస్సులో దేవునికి చోటుని నల్లకపోయారు కాబట్టి చెయ్యరాని కార్యాలు చేయడానికి దేవుడు వాళ్ళను భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. భ్రష్ట మనస్సు అనే మాట అది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, ఇప్పుడు గనుల్లోకి వెళ్ళి బంగారము, వెండి, రాగి, ఇనుము, ఇత్తడి ఇలాంటి వాటిలన్నింటినీ కూడా భూమి లోతుల్లో నుంచే తెస్తారు. అది మట్టితో మలినాలతో కలిసిపోయి ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా ఒక లోహాన్ని తీసుకుని వచ్చినప్పుడు దానిని పరీక్ష చేసి చూస్తే అందులో లోహం శాతం అసలు లేదు అని అంటే దాన్ని వ్యర్థమైనది, పనికిరానిది అని వదిలేస్తారనమాట. సో ఇక్కడ భ్రష్టమైనది అని అంటే అర్థం ఏంటంటే ఏమాత్రము విలువ లేనిది, పనికిరానిది అని భావం. కొద్దిమంది దృష్టిలో దేవుడు ఏమాత్రము విలువ లేనివాడు. దేవుడు కేవలం ఎందుకు పనికొస్తాడు? కేవలం ఆపదల నుంచి తొలగించడానికి మాత్రమే దేవుడు పనికొస్తాడు. అలాంటి వాళ్ళని, అంటే దేవుణ్ణి విలువలేని వాళ్ళుగా, వ్యర్థమైన వాడిగా భావించే వాళ్ళందరినీ కూడా దేవుడు వ్యర్థమైన దానికే, విలువలేని దానికే అప్పగించేస్తున్నాడు అన్నమాట. అలాంటి వారు చూడండి, ఇప్పుడు లిస్టు ఎంత లిస్ట్ ఉందో, దేవుడు మనుషుల్ని డైరెక్ట్గా ఆకాశం నుంచి అగ్ని కురిపించకుండా, లేకపోతే ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం బారిన పడి వాళ్ళని మరణం అనుభవించేలా చేయకుండా ఏం చేస్తున్నాడు? మనుషులను పాపాలకే అప్పగించేస్తున్నాడు అన్నమాట. అంటే ఈ పాపానికి అప్పగించేస్తే వాడు ఆ పాపంలోనే పడి, ఆ పాపపు ఊబిలోనే పడి వాడు క్రమక్రమంగా తన జీవితాన్ని ఛిద్రం చేసుకుంటాడు అన్నమాట.
చూడండి ఆ లిస్ట్ చూడండి. అలాంటి వారు 29 వచ్చిన అలాంటి వారు సమస్తమైన దుర్నీతి చేత నిండి ఉంటారు. ఇక్కడ దుర్నీతి అనే పదాన్ని అన్యాయము అనే పదంగా కూడా అనువాదం చేయొచ్చు, ఎందుకంటే రెండింటికి ఒకటే పదం. అయితే ఈ దుర్నీతి అనేది మొత్తం అన్ని పాపాలకు ఒక ప్రధానమైన హెడ్డింగ్ గా ఉంది. లేదంటే ఇది ప్రత్యేకమైన పాపంగానే తీసుకుంటే దీన్ని అన్యాయం అని చెప్పచ్చు అన్నమాట. అంటే అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని చేరుకోరు అనే మాట బైబిల్లో ఉంది. అన్యాయం అంటే ఏంటి అంటే న్యాయంగా ఇవ్వాల్సిన దానిని, న్యాయంగా చేయవలసిన దానిని, న్యాయంగా మాట్లాడాల్సిన దానిని మాట్లాడకపోవడం. అంటే నష్టం జరిగింది, నీకే నష్టం జరిగింది, అయినా సరే నువ్వే తిరిగి ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వస్తే, నీకే నష్టం జరిగింది అయినా నువ్వే మరలా తిరిగి అవమానాల పాలవలసి వస్తే, నీ మీద అంటే నీకు అన్యాయం చేసి, అంటే నీకు నష్టం చేసి మరలా నీ మీద అభాండాలు మోపితే అదే కదా అన్యాయం. సో కొద్దిమందిలో ఈ అన్యాయం అనేది నిండి ఉంటుంది అన్నమాట. న్యాయంగా ఆలోచించరు. రెండో మాట దుష్టత్వము, అంటే ప్రతి విధమైనటువంటి చెడు. ఇక ఈ దుష్టత్వాన్ని స్పష్టంగా వివరించడానికి కూడా ఇక పదాలు లేవు. మూడవది చూడండి, లోభము చేత నిండి ఉంటారు. లోభము అంటే అర్థం ఏంటి అంటే విపరీతమైనటువంటి ధనాకాంక్ష అనమాట. అంటే ఇప్పుడు ఒక భక్తుడు ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా వస్తువు కొనడానికి కానీ అమ్మడానికి కానీ, ఒక పనిలో చేరడానికి కానీ, లేకపోతే వేరే వాళ్ళకి పని ఇవ్వడానికి కానీ బేరాలు ఆడుతూ ఉన్నావు అనుకో, కొద్ది మందిలో దురాశ తారాస్థాయిలో ఉంటుంది. అందువల్ల వాళ్ళ దురాశను బట్టి వాళ్ళు ఇచ్చే విషయంలోనైనా కానీ, తీసుకునే విషయంలోనైనా కానీ అస్సలు మనుషులకి ఏమాత్రం కూడా న్యాయం చేయని విధంగానే వాళ్ళలో దురాశ ఉంటుంది. అంటే నువ్వు ఏదైనా వస్తువు అమ్మాలి, వస్తువు అమ్మేటప్పుడు అది నీలో ఉన్న దురాశను బట్టి, అది నిజానికి 10 రూపాయలే అయితే నీలో ఉన్నటువంటి దురాశ ఏం చేస్తుంది, దానిని రెట్టింపుకి 3-4 రెట్లు కూడా పెంచి ఇంతకైతేనే ఇస్తాము అనే వైఖరి కనిపిస్తుంది. లేదంటే కొనుక్కుంటే 100 రూపాయలైనా కానీ 10 రూపాయలు ఇచ్చి దబాయించి లాక్కుని వెళ్ళిపోవడం అనేది ఈ లోభము అనే పాపముతో ఎవరైతే నిండి ఉంటారో అలాంటి వాళ్ళు ఇదే చేస్తూ ఉంటారు. గెహాజీ కూడా ఎలాంటి లోభము చేత నిండిన వాడే. ఎలీషా అనే భక్తుల దగ్గరికి వచ్చి నయమాను స్వస్థపడినందుకు, కుష్ఠరోగం నుంచి స్వస్థపడినందుకు అనేక బహుమానాలు తీసుకొస్తే ఎలీషా ఏమో నాకు వద్దు అని అంటే, అలా నయమాను వెళ్ళిపోయిన తర్వాత గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి 2 గెస్ట్లు వచ్చారు అలా కావాలని చెప్పి మళ్ళీ అందులో చాలా మట్టుకు ధనాన్ని తీసుకుని దాచిపెట్టుకున్నాడు. అలా దేవుడి నామానికి అవమానం తీసుకొచ్చి తరతరాల్లో కూడా కుష్ఠరోగులుగా మారిపోయారు వాళ్ళు. నయమానికి ఏ కుష్ఠరోగం అయితే వదిలిందో ఆ కుష్ఠరోగం నిన్ను నీ సంతానాన్ని పట్టుకోండి గాక అని ఎలీషా చెప్పించాడు. సో ఈ లోభము చేత నిండి ఉంటారు, అంటే విపరీతమైనటువంటి ధనాకాంక్ష. ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతారా? ధనాకాంక్ష ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఎందుకంటే ఏ పని చేసినా కానీ ఇంకా సంపాదించాలి అని తృప్తి లేని జీవితాలనే, సంతోషం లేని జీవితాలనే వెళ్ళబడుతూ ఉంటారు. దేవుడు వీళ్లను ధనాకాంక్ష అనే పాపానికే అప్పగించేశాడు. ఎందుకు? దేవుడికి వాళ్ళు తమ మనసులో చోటివ్వలేదు కాబట్టి. అందువల్ల మీరు ఎప్పుడైనా కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళను చూస్తే మీరు గమనించండి, వాళ్ళను దేవుడు ఆల్రెడీ ఆ పాపానికే అప్పగించేశాడు. వాళ్ళు అందులోనే కొట్టుకుంటారు, ఏమాత్రం కూడా సంతోషం ఉండదు వాళ్ళకి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రోజంతా ఏ పని చేసినా, రాత్రి నిద్రపోయేంత వరకు వాళ్ళు ఏ ఫోన్ మాట్లాడినా, ఏ వ్యక్తితో సంభాషించినా, చివరికి ఏం చేసినా సరే డబ్బు డబ్బు డబ్బు. అటు పేదవాడు కావచ్చు, డబ్బున్నవాడే కావచ్చు, అయినా సరే ఈ లోపం అనే పాపానికి దేవుడు అప్పగించేసినప్పుడు వాడి జీవితంలో ప్రశాంతంగా నిద్రపడు. దేవుని ఉగ్రత ఇది. తర్వాత చూడండి, లోభము చేత, తర్వాత ఈర్ష్య చేత అని అన్నాడు. ఈర్ష్య అనే పాపానికి అప్పగిస్తాడు. ఈర్ష్య అనే మాటకి అర్థం ఏంటంటే ఓర్వలేనితనం. ఓర్వలేనితనం అంటే తెలుసా? అంటే ఎదుటివాడు మేలు పొందాడు అంటే
ప్రభుత్వం ఏదో పథకం అతనికి ఇచ్చింది, లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లే వాళ్ళకి ఏదో మంచిది కొనిచ్చారు, స్నేహితులే మంచి బహుమానం ఇచ్చారు, లేదా వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయి, లేదా వాళ్ళ పిల్లలు మంచి ఉద్యోగాన్ని సంపాదించారు. ఈర్ష్యతో నిండుకున్న వాడికి ఏం జరుగుతుంది అంటే అది చూసి ఏ మాత్రము కూడా ఓర్చుకోలేడు, సహించుకోలేడు. సో ప్రశాంతంగా ఉంటాడా? ఉండలేడు. ఎందుకు? ఎదుటివాడు బాగా పాడుతున్నాడు, లేదా ఎదుటివాడు మంచి బట్టలు వేసుకున్నాడు, ఏమో దేవుడు ఆ వ్యక్తికి అందం ఇచ్చాడు, అందువల్ల కొద్దిమంది ఊరినే అసలు 100 రూపాయలు బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళు అందంగా కనిపిస్తారు. కొద్దిమంది ఎలా ఉంటుందంటే వాళ్ళు 10,000 రూపాయలు బట్టలు వేసుకున్నా సరే వాళ్ళు అంత ఆకర్షణీయంగా కనబడకపోవచ్చు. ఇప్పుడు దేవుడు కొద్దిమందిని వాళ్ళు తమ మనసులో చోటు ఇవ్వకపోతే ఏం చేస్తాడంటే ఈ ఈర్ష్య అనే పాపానికి అప్పగిస్తే అది చాలు వాడిని నిద్రపడే. ఏ సందర్భంలోనైనా సరే అలా ఈర్ష్య ఎవరి మీద అయితే కలిగి ఉంటారో వాళ్ళనే తలుచుకుంటారు. మంచి జరిగినా లేకపోతే చెడు జరిగినా, కోపం వచ్చినా, ఏ సందర్భంలోనైనా సరే ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఇక ఈర్ష్యతో నిండిపోయి వాళ్ళు కట్టుకునే బట్టలు కావచ్చు, వాళ్ళు కొనుక్కునే వస్తువులు కావచ్చు, వాళ్ళు సాధించే విజయాలు కావచ్చు, ఏ సందర్భంలోనైనా సరే వాళ్ళనే తలుచుకుంటూ రగిలిపోతూ ఉంటారన్నమాట. ప్రశాంతత ఉండదు. ఈర్ష్య తర్వాత మత్సరము అని అన్నాడు. ఇది అసహనం. మత్సరము అనేది కూడా ఈర్ష్యతో కాస్త సమానమైనది. ఇది కూడా ఏంటి? ఒకరి విజయాన్ని చూసి అసహనాన్ని ప్రదర్శించడమే మత్సరం అంటే. ఇది కూడా ఈర్ష్య లాంటిది. ఇక తర్వాత చూడండి ఏ పదం అన్నాడు? మొత్తం నరహత్య. అంటే దేవుడు కొద్ది మందిని హంతకులుగా అయ్యేందుకు, మారేందుకు దేవుడే విడిచిపెట్టేస్తాడు. తద్వారా వాళ్ళు అలా హత్య చేసి వాళ్ళు కుటుంబానికి దూరంగా, సమాజానికి దూరంగా వాళ్ళే బంధించేసుకోవడానికి వాళ్ళు ఈ హత్యలో కొనసాగుతారు. తర్వాత నరహంతకులు, తర్వాత నరహత్యకు అప్పగిస్తాడు, తర్వాత కలహానికి అప్పగిస్తాడు. కలహం అంటే ఏంటి? గొడవలు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే గొడవ పెట్టుకుని వచ్చే టాలెంట్ ఉంటుంది కొద్దిమంది. అంటే స్కూల్లోకి వెళ్తే తోటి విద్యార్థులతో గొడవ, ఇంట్లోకి వస్తే తోబుట్టులతో గొడవ, రోడ్డు మీదకి వస్తే ఇరుగు పొరుతో గొడవ, పనిలోకి వెళ్తే పక్క ఉద్యోగస్తులతోనో యజమానులతోనో గొడవ. దేవుడు వీళ్ళని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. దాని ఫలితం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెట్టుకుని అలా చేసే పనికి కానీ, ఉద్యోగానికి కానీ ఎక్కడ కూడా ప్రశాంతత లేకుండా వాళ్ళు జీవితంలో నష్టాన్ని అనుభవిస్తారు. దీనికి కారణం ఏంటి? నువ్వు దేవుడికి నీ మనస్సులో ఇవ్వాల్సిన స్థానము ఇవ్వలేదు. కాబట్టి దేవుడు తన కోపాన్ని నీ మీద ప్రదర్శిస్తూ గొడవలు పెట్టుకునే ఆ మనస్సుకి నిన్ను అప్పగించేశాడు అన్నమాట. కలహం తర్వాత కపటము. దీనినే కపటము అంటే వంచన, మోసం చేసే వైఖరి అనమాట. కపటం అంటే ఏంటి? మనకు తెలుసు. లోపలికి ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడటమే, లోపలికి ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి చేయడమే. ఓకే, కపటము. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పేతురు మాట్లాడుతూ 3.5 సంవత్సరాలు పేతురు ప్రభువుతో ఉన్నాడు. కానీ ప్రభు గురించి పేతురు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆయనలో ఏ కపటమును లేదు అని అన్నాడు. ప్రభు అయిన యేసు కూడా నతనయేలుని చూసి ఇదిగో ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని సాక్ష్యం ఇచ్చాడు. అంటే అంతరంగము, బాహ్యమైన జీవితము ఒకే విధంగా ఉంటే అది నిష్కపటము అని అంటారు. కానీ కపటము అంటే ఏంటి? అంటే రంగులు మార్చడం అనమాట. ఓసరవెల్లి అనే జంతువు ఉంటుంది, చూసారు కదా, దాని గురించి వినే ఉంటారు కదా. ఓసరవెల్లి ప్రత్యేకత ఏంటంటే వాతావరణానికి తగిన విధంగా దాని రంగులు మార్చుకోగలిగిన ఆ వైఖరిని, లేకపోతే ఆ సామర్థ్యాన్ని ఆ జంతువుకు దేవుడే పెట్టాడు. అయితే మనుషులు రంగులు మారుస్తారు. ఇది నేనే కపటము అని అంటారు. అయితే ఇలా
కపటముతో జీవించే వ్యక్తిని కనిపెట్టలేరా మనుషులు? ఒకసారి నటిస్తాం, లేదా 10 సార్లు నటిస్తాం, కానీ 11వ సారైనా దొరకమా? అలా దొరికిన తర్వాత మనల్ని ఎవడైనా నమ్ముతాడా? మనకి దేన్నైనా అప్పగిస్తాడా? నో. కాబట్టి ఆ విధంగా కూడా మన జీవితంలో ఈ కపటం వల్ల కూడా మనుషులు తీవ్రంగానే నష్టపోతారు. తర్వాత వైరము అంటే ఇది ఇతరులకు నష్టం చేయాలి, ఇతరుల పైన దాడి చేయాలి అనే వైఖరి అన్నమాట ఈ వైరము అనేది. తర్వాత కొండెగాండ్రు అన్నాడు. కొండెగాండ్రు అంటే అర్థం ఏంటి? అంటే పుకార్లు పుట్టించడం, గాసిప్పింగ్ అని అంటారు అన్నమాట. పుకార్లు పుట్టించడం అంటే ఏంటి? అంటే ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే, అంటే పొరపాటున వాళ్ళు పురుషుడు స్త్రీ అయితే, ఆ పురుషుడు స్త్రీ వాళ్ళు ఎలాంటి దురుద్దేశము లేకుండా కేవలం పలకరించుకుంటూ యోగక్షేమాలు ఆడడం కోసం రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే పుకార్లు పుట్టించేవాడు ఏం చేస్తాడు? అంతే, వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇంటికి ఎవరో వచ్చి వెళ్తే వాళ్ళను సాగనంపడానికి వచ్చి నవ్వుతూ వాళ్ళని సాగనంపితే అంతే, వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అని వదంతులు అంటే పుకార్లు పుట్టించేటటువంటి జనం. ఓకే, దొరకనంతసేపు ఇలా దొరలగానే ఉంటారు. ఒకవేళ వీళ్ళు ఇలా పుకార్లు పుట్టించే వాళ్ళు అనే విషయం తెలుసుకోగానే ఏం చేస్తాం మనం? వాళ్ళకి పొరపాటును ఏ విషయాన్నైనా చెప్తామా? పొరపాటును వాళ్ళ ముందు ఏదైనా సంగతి మనం చేయడానికి ఇష్టపడతామా? పొరపాటును వాళ్ళని మనం ఏదైనా ఫంక్షన్కి పిలుస్తామా? లేదు. ఆ విధంగా ఇలా పుకార్లు పుట్టించే వాళ్ళు కూడా సమాజానికి మనుషులకు దూరం అయిపోతారు. కొండెగాండ్రు అంటే ఈ పుకార్లు పుట్టించే వాళ్ళుగా దేవుడు అప్పగించేస్తాడు. రెండో మాట చూడండి, కొండెగాండ్రు తర్వాత ఉన్న మాట ఏంటి? అపవాదకులు. సాతాను గడికి ఉన్న పేరేంటి? అపవాది. అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు? అపవాది అంటే ఏంటి? వాడు నిరంతరం అంటే రాత్రి పగళ్ళు దేవుని బిడ్డల మీద దేవుని దగ్గరికి వెళ్ళి వాడు అపనిందలు వేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మనం చేసేటటువంటి పనులకి వాడు మనం చెడుతనంతోనే ఈ పనులన్నీ కూడా చేస్తున్నాము అని మన పైన అబండాలు మోపుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు దేవుడు మన మనస్సుల్లో గనక మనకు సరైన స్థానంలో లేకపోతే దేవుడు మనల్ని అపవాదకులుగా ఉండేందుకు వదిలేస్తాడు. అంటే అపవాదాలు చేస్తూ ఏం చేస్తాం మనం? అంటే ఒక మనిషి ఏ పని చేసినా ఏం మాట్లాడినా సరే దానిని మనం చాలా వ్యతిరేక అర్థంతోనే మనం చూసి జనాల దగ్గరకు వచ్చి వాళ్ళ మీద నిందలు మోపుతూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఎదుటివాడు నిజంగా దొంగతనం చేశాడు అనుకోండి, అది వేరే వాళ్ళకి చెప్పామనుకోండి, అది మేలా కీడా? ఎవరో వ్యక్తి మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న వస్తువుని మాకు తెలియకుండా ఎత్తుకెళ్ళిపోయాడు, అది మాకు చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే తర్వాత ఆ ఇంట్లో కనబడింది, ఆ వ్యక్తి దగ్గర కనబడింది. సో దొంగతనం చేశాడనే విషయం మాకు స్పష్టమైంది. ఇప్పుడు నేను అది మీకు చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్తే అది మేలా కీడా? నో, అది మేలండి. ఎందుకంటే మా ఇంటికి వచ్చి నమ్మకంగా ఉండి ఆ జేబులో పెట్టుకెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు అది నేను మీకు చెప్పకపోతే మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏం చేయొచ్చు? ఏం చేయడానికి అవకాశం ఉంది? మళ్ళీ మీ ఇంటికి వచ్చి కూడా అతను అది అదే విధంగా మీకు కూడా నష్టం చేసే అవకాశం ఉంది. అందువల్ల వేరే వాడు నిజంగా చేసిన పాపాన్ని చెబితే అది ప్రజల్ని మనం హెచ్చరించినట్లు ఉంటుంది. దొంగోడు మోసం చేసేవాడు వస్తున్నాడు అన్నప్పుడు చెప్పాలి. కానీ మనకి కేవలం అనుమానం కలిగింది, నిర్ధారణ కాలేదు. ఇప్పుడు నిర్ధారణ కాకుండా మనం చెప్పామనుకోండి, అది అపవాదం వేసినట్లే అవుతుంది. కాబట్టి అలా మన నిర్ధారణ కాకుండా ఒక వ్యక్తి చేసినటువంటి పనిని నేరంగా మనం ప్రకటిస్తే మనం సాతానుగాడి సంతానమే. ఎందుకంటే అపవాదాలు వాడే వేస్తాడు. ఇలా అపవాదాలు వేసేవాళ్ళుగా దేవుడు కొద్దిమందిని అప్పగిస్తాడు. సత్య, నువ్వు మౌనంగా ఉండాలి.
తర్వాత చూడండి, దేవద్వేషులు అంటే దేవుడంటే ఏమాత్రము కూడా ఇష్టం ప్రేమ లేనివాడు. బూతులు కూడా తిట్టేవాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తా ఉన్నారు. యేసు నామం అని వాళ్ళు పలుకుతూ ఇష్టానుసారంగా ఆయన పుట్టుక గురించి, ఆయన జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి ద్వేషించే వాళ్ళుగా దేవుడు వాళ్ళని అప్పగించేశాడు. దేవుడే అంటే వాళ్ళ పాపాన్ని బట్టి నన్ను ఇంకా ద్వేషించు అని వాళ్ళని వదిలేశాడట. అంటే ఏం జరుగుతుంది చివరికి? అలా దేవుణ్ణి ద్వేషిస్తూ వాళ్ళు ఏమాత్రము కూడా తప్పించుకోలేని తీవ్రమైనటువంటి ఉగ్రతను వాళ్ళు అనుభవించేటటువంటి సందర్భం వస్తుంది. దేవదేవులుగా వాళ్ళు అప్పగించాడు. తర్వాత హింసకులు అంటే కొద్దిమంది స్వభావమే ఎలా ఉంటుంది? అబ్బా ఏం నిద్రపోతున్నారండి జనం. హింసకులు అంటే మీరే, నన్ను హింసిస్తున్నారు మీరు. దేవుడు మిమ్మల్ని ఒకవేళ ఈ పాపానికి అప్పగించేశాడేమో. మీరు దేవుడికి మనసులో చోటు ఇవ్వకపోతే హింసించే వాళ్ళుగా మీరు మారిపోతారు. మీ ప్రవృత్తి హింసించే ప్రవృత్తి అయిపోతారు. అంటే కొద్దిమంది ప్రతిదానికి కూడా చేయి చేసుకోవడం అలవాటు ఉంటుంది. వాడు ప్రతిదానికి కూడా నష్టం చెయ్యాలి అనే వైఖరి ఉంటుంది. సో అలా హింసించేవాడికి ఏం జరుగుద్ది? బలం ఉన్నంత కాలం భార్యని కొడతాడు. ఎప్పుడు బలవంతుడిగా ఉంటాడా? భార్యకు కూడా అవకాశం వస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? భార్య ఎంతకాలం ఓర్చుకుంటుంది? అందువల్ల నేను కొన్ని సందర్భాల్లో భార్యలు కూడా భర్తలను తన్నడం చూశాను. ఓకే, అలా తాగుబోతోళ్ళని అలా హింసించే వాళ్ళని భార్య తన్నుతూ ఉంటే మనసులో చాలా సంతోషపడ్డాను. మంచివాళ్ళు తన్నుతున్నప్పుడు బాధే, కానీ తాగుబోతోడిని లేకపోతే తిరుగుబోతోడిని అలా హింసించేవాడిని, అంటే భార్యను వయసులో ఉన్నంతకాలం కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రతి చిన్న మాటకి అందరి ముందు అవమానించేవాడిని అలా తన్నుతూ ఉంటే దేవుడు న్యాయం చేస్తున్నాడు, దేవుడు ఎంత న్యాయవంతుడు అని అనిపిస్తాం. దేవుడు అలా హింసించే వాళ్ళుగా కొద్దిమందిని అప్పగించాడు. కొద్దిమంది అహంకారులు. అహంకారం అంటే మనం పాత నిబంధన చదువుకున్నప్పుడు ఈ రబ్షాకే అనేవాడు ఇశ్రాయేలు యూదా రాజ్యం దగ్గరికి వచ్చి సిరియా దేశానికి సంబంధించినాడు అనమాట. ఏంటి మీ దేవుడు కాపాడతాడా? మేము అనేక రాజ్యాలు చేయించి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ దేవుళ్ళు లేరా? మరి వాళ్ళని కాపాడే కదా, మరి మిమ్మల్ని మీ దేవుడు ఎలా కాపాడతాడని అనుకున్నారు పిచ్చి వాళ్ళని చెప్పి దేవుడి నామాన్ని తీవ్రంగా అహంకారంతో దూషించాడు. అలా అహంకారులుగా ఉండేందుకు దేవుడు కొద్దిమందిని అప్పగిస్తాడు. బింకములు ఆడేవారు అంటే డబ్బాలు కొట్టుకోవడం అనమాట. అంటే సినిమా ఫ్యామిలీకి సంబంధించి ఒక కుటుంబం ఉన్నారనమాట. తండ్రి, కూతురు, కొడుకు. వాళ్ళ గురించి పదే పదే జరిగే ట్రోలింగ్ ఏంటంటే అబ్బా ఏం కొట్టుకుంటారు డబ్బా అని. సో కొద్దిమంది తాము తమ పిల్లలు, తమ తల్లిదండ్రులు, తమ బంధుమిత్రులు అలా తమకు సంబంధించినది ఏదైనా సరే ఒకటి చేసి 10 చేసుకున్నాము అనేంత విధంగా డబ్బాలు కొట్టుకోవడం అలవాటు. అలా డబ్బాలు కొట్టుకునే ఆ పద్ధతి కూడా దేవుని శిక్షలో భాగంగానే వస్తుంది. చూడండి, అలా డబ్బాలు కొట్టుకునేవాడిని ఎవరైనా ఇష్టపడతాడా? అసలు టీవీలో ప్రోగ్రాంలు అది చూస్తున్నప్పుడు అరే ఎంత డబ్బాలు కొట్టుకోవడం ఏంటండి ఈ ఫ్యామిలీ అని చెప్పి అసలు వాళ్ళకి సంబంధించింది ఏది కూడా మంచిగా ఆలోచించాలనిపించింది. అలా డబ్బాలు కొట్టుకోవడం కూడా దేవుని శిక్షలో భాగంగా వచ్చిందే. బింకములు ఆడవారంటే ఇలా డబ్బాలు కొట్టుకునేవారు అన్నమాట. ఆ తర్వాత చెడ్డ వాటిని కల్పించేవారు అంటే ఈ చెడ్డ వాటిని కల్పించేవారు అని అన్నప్పుడు ఇది కొండగాండ్రు అనేది రెండు కూడా దాదాపుగా ఒకటే. అంటే అబద్ధాలను పుట్టించడం, అబద్ధాలను నిజాలుగా ప్రకటన చేయడం, అబద్ధాలను నమ్మేలా చేయడం, అబద్ధ సాక్షులను పుట్టించడం, ఇవన్నీ కూడా ఈ చెడ్డబాటుని కల్పించే వారు చేసేటటువంటి పనిలో భాగమే. తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులు ఏం చెప్పినా సరే దానిని ద్వేషించేవారు, దానిని తిరస్కరించేవారు, దానికి వ్యతిరేకంగానే చేసేవాళ్ళు ఉంటారు.
వాళ్ళు ఆల్రెడీ దేవుని నుంచి వాళ్ళు ఒకరితో ఆల్రెడీ పొందుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకపోవడం అనేది అది కేవలం వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వస్తుంది అని అనుకుంటున్నారేమో. ఎస్, వాళ్ళ స్వభావాన్ని బట్టి వస్తుంది. అయితే దేవుడు వాళ్ళని ఆ శిక్షకు అప్పగించేశాడు. కాబట్టి నువ్వు మంచిగా ఉండు అని అంటే వినరు. దొంగతనాలు చెయ్యకరా బాబు అంటే వినరు. చదువుకోరా బాబు అంటే వినరు. లేకపోతే బూతులు మాట్లాడకరా బాబు అంటే వినరు. తద్వారా ఏం చేసుకుంటారు? బూతులు మా ఇంట్లో మాట్లాడుతున్నాడు, బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఊరుకుంటారా? ఎవడొకడో చెప్పుతో కొట్టి ఇంటికి పంపిస్తాడు. లేదా మోసాలు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇలాంటి పద్ధతి నీకు క్షేమం కాదురా అంట. సో దానివల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోజు గడిచిపోవచ్చేమో, కానీ రేపన్న రోజున వాళ్ళు నిలబడలేరు కదా. సో తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రుల మాట వినకపోవడం, తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలు ఎదిరించి వాళ్ళ మీద గట్టిగా కేకలు వేయడం, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆల్రెడీ దేవుడు ఉగ్రతను పొందుకుంటున్నారు. తర్వాత మాట అవివేకులు, అంటే ఏమాత్రం కూడా బుర్ర లేని వాళ్ళు అనమాట. ఏమాత్రం కూడా జ్ఞానం లేని వాళ్ళు, మాట తప్పేవాళ్ళు. మాట తప్పేవారు అని చూసారా? అన్ట్రస్ట్ వర్ది. మా పెద్దనాన్నగారి అబ్బాయి ఒకప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం తమ్ముడు అని ఫోన్ చేశాడు. ఎప్పుడో మా ఊరెళ్ళినప్పుడు మాత్రమే కనబడుతూ ఉంటాడు. తమ్ముడు అని ఫోన్ చేసి, తమ్ముడు చాలా అవసరంలో ఉన్నాను, ఒక 5,000 ఉంటే పంపించు తమ్ముడు అని. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి సాయంత్రం ఇచ్చేస్తాను. సరే, నా దగ్గర డబ్బులు ఎక్కువే ఉన్నా కూడా అతని గురించి నాకు తెలిసిన సాక్ష్యం ఏంటంటే, చాలా మంది దగ్గర అలా ప్రతి ఒక్కరి దగ్గర అలాగ అడుగుతూనే ఉంటాడు. అయినా సరే 5,000 అడిగాడు కదా, సరే చూద్దామని చెప్పి 2,000 ఇచ్చారు. 2 రోజుల తర్వాత ఇచ్చేస్తాను కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మా ఇంటి పేరే వాళ్ళ తమ్ముడు. వాడు కూడా ఎప్పుడైనా కూడా మెసేజ్ చేశాడంటే అర్థం ఏంటి తెలుసా? డబ్బులు అడుగుతాడు. తమ్ముడు బాగున్నావా, ఎలా ఉన్నారు పిల్లలు, మీ ఆవిడ బాగున్నారా అంటాడు. అడిగి ఒక 2,000 ఉంటే కొట్టు, ఇలాగే ఒక 2,000 ఉంటే కొట్టు, రేపు పంపించేస్తా. అలాగా 3-4 సంవత్సరాల క్రితం అడిగాడు. అప్పుడు లేవన్నాను. అప్పుడు లేవన్నాను. మళ్ళీ మొన్న చేశాడు. మొన్న చేసి మళ్ళీ ఇప్పుడు 1500 పంపించాను అన్నాడు. ఇప్పుడేమన్నానంటే, ఇక మీ అన్నయ్య 2,000 తీసుకున్నాడు, 2 రోజులు ఇస్తాన్నాడు, 5 సంవత్సరాలు అయింది, ఆ ఊసే లేదు. నాకు కూడా చాలా అవసరాలు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేవనలే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నాకు కావాలి అన్న. ఎందుకంటే ఇది మాట మీ మెసేజ్ పెట్టడానికి ముందే మా ఊర్లో ఉన్న మా అన్నగారి అబ్బాయికి ఫోన్ చేసి ఇలా డబ్బులు అడుగుతున్నాడు, ఇవ్వచ్చా అని అంటే, బాబాయ్ ఆడు నా దగ్గర 5,000 తీసుకున్నాడు. 5,000 ఒకేసారి తీసుకుని అప్పుడు ఒక 500, అప్పుడు ఒక 500, అప్పుడు ఒక 500 అలా ఎన్నోసార్లు అడిగితే 4,000 ఇచ్చాడు. ఆ చివరి 1,000 రూపాయలు ఇక్కడ అడగడానికి నాకేసి గీసి నేనే వదిలేసాను. ఎవరెళ్ళు మాట తప్పేవారు. వీళ్ళు ఆల్రెడీ దేవుడు ఒకరితను ఆల్రెడీ పొందుకుంటున్నారు. ఎవరు నమ్మడుగా ఇప్పుడు ఆ 2,000 తీసుకున్నాడు మళ్ళీ ఫోన్ చేసి 1,000 రూపాయలు ఇమ్మంటే ఇస్తాను నేను. వాడు నిజంగా ఆపదలోనే ఉన్నా కూడా ఏమన్నా నేను, 2,000 నాకు, నా కుటుంబం లేదా, నాకు బిడ్డలు లేరా, నేను వాడుకోలేను నా 2,000. మాట తప్పేవాళ్ళు ఇలా ఎంతమందిని మోసం చేసుకుంటూ వెళ్తారు. దేవుడు ఒకరితను వాళ్ళు ఆల్రెడీ పొందుకుంటున్నారు. అనురాగ రహితులు, అంటే అసలు ప్రేమనే చూపించలేరు. అంటే ఇప్పుడు సాధారణంగా మనం కన్నటువంటి బిడ్డల మీద మనకు అనురాగం ఉంటుంది కదా, వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేసి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం. కానీ కొద్దిమంది తమ కన్న బిడ్డలను కూడా అసలు ఏదో ఒక కుక్కను చూసినట్టు, ఒక జంతువుని చూసినట్టు వాళ్ళు అసలు ఏమాత్రం కూడా ప్రేమ కనపరచలేరు. అసలు అరే అసలు నీ కొడుకేనా, నీ కూతురేనా అనే విధంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. అసలు ఏమాత్రం దగ్గర తీసుకుని ముద్దు చెయ్యలేని మొద్దుతనం దేవుని శిక్షలో భాగంగానే వచ్చింది. ఒక ఆయన తన తండ్రి గురించి సాక్ష్యం చెప్తా అంటాడు, మా చిన్నతనంలో మా నాన్న ఒక్క సందర్భంలోనైనా కానీ మమ్మల్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నది ఒక్క రోజు కూడా మాకు జ్ఞాపకం లేదంట. అంటే నిజానికి అలాంటి సందర్భంలో ఏమనిపిస్తుంది, మనం బిడ్డల దగ్గర తీసుకుని మన అనురాగం చూపించకపోతే ఏమనిపిస్తుంది, అసలు వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా అనే అనుమానాలు
పిల్లల్లో కలగవా? అలాగే భార్యను భర్తను కూడా అసలు ఏమాత్రం కూడా దగ్గరికి తీసుకోకుండా, వాళ్ళని కనీసం వాళ్ళని మెచ్చుకోకుండా, వాళ్ళకి అన్యోన్యత చూపించకుండా ఎప్పుడు కసురుకున్నట్టే మాట్లాడడం అనేది ఏంటి అసలు? జీవిత భాగస్వామే కదా, నీ ప్రేమకి నీ అనురాగానికి వాళ్ళు అర్హులు కదా. కనీసం కట్టుకున్న భార్యను లేకపోతే భర్తను దగ్గర తీసుకుని వాళ్ళని బొజ్జగించడం, నీ అనురాగాన్ని, ప్రేమని, వాత్సల్యాన్ని చూపించడానికి వాళ్ళు అర్హులు కదా. ఎప్పుడు కసురుకున్నట్టే అవమానించేటట్టే మాట్లాడితే వాళ్ళు తిరిగి ఏం ప్రదర్శిస్తారు నీకు? చాలా సందర్భాల్లో మన ఇంట్లో వాళ్ళు మారకపోవడానికి కారణం మనం వాళ్ళ మీద చూపించే కఠినత్వం కాదా? ఆల్రెడీ ఆ శిక్షలో మనం ఉన్నామైతే. అనురాగరహితులు, నిర్దయులు, దయలేని వాళ్ళు. ఈ మంచి సమరయుని ఆ ఉపమానం చూసినప్పుడు ఆ దొంగల బారిన పడి కొట్టివేయబడి పక్కన పడి కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తిని యాజకుడు చూశాడు, లేవీయుడు చూశాడు. కానీ ఏమాత్రం కూడా జాలి పడకుండా, వాడిని పట్టుకుంటే మేము అపవిత్రం అయిపోతాము, మాకెందుకు వచ్చిన గొడవ అంతా అని వాళ్ళు వేరొక దారిలో వెళ్ళిపోయారు. అదే నిర్దయ అంటే. అంటే ఎదుటివాడు కష్టంలో ఉన్నాడని చూసి కూడా ఏమాత్రం కనికర పడకపోవడమే ఈ నిర్దయుల లక్షణం. ఇది నిర్దయ అంటే వాళ్ళని మనం నిందిస్తామో నిందించాలి, అయితే ఆల్రెడీ దేవుడి శిక్షను పొందుకుంటూ ఉన్నారు వాళ్ళు. దేవుడు ఈ పాపాలకు మనుషుల్ని అప్పగించేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎవరో వచ్చి మనుషులే నాశనం చేయగలరా, ఆ పాపాలే మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటో చూడండి. మనం దేవుణ్ణి దేవుడిగా మహిమపరచడమే దీనికి పరిష్కారం. దేవుడు అక్షయుడని, సృష్టికర్త అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడమే దీనికి పరిష్కారం. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గణపరచడమే దీనికి పరిష్కారం. యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరకు వచ్చి మన పాపాలకు క్షమాపణ కోరడమే దీనికి పరిష్కారం. దేవునికి సరైన రీతిలో మన మనసులో చోటు ఇవ్వడమే దీనికి పరిష్కారం. ఒకవేళ ఈ పరిష్కార మార్గాలను కనుక మనం తిరస్కరిస్తే మనల్ని నాశనం చేయడానికి దేవుడు మనల్ని సాతానికి అప్పగించవచ్చు, దేవుడు మన పాపానికి అప్పగించవచ్చు, లేదా నేరుగా తన ఉగ్రతనే ఆకాశం నుంచి కురిపించవచ్చు. కాబట్టి దేవునికి భయపడదాం, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మన మనస్సులో, మన జీవితాల్లోనూ ఇద్దాం. దీవించబడదాం. ప్రార్థన.